Normally, nowadays, even for me also, I am getting so many notifications. ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మనం పేపర్‌లో చూస్తూ ఉన్నాము. మన వాట్సాప్‌కి కూడా మనకి మన మొబైల్‌కి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఆహ్, ఎనీహౌ ఐ విల్ ట్రై మై లిటిల్ బిట్ టు టెల్ యూ ఎలా ఈ ఆత్మహత్యలన్నీ జరుగుతాయి? ఎలా మనము మన చెరువులో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఆపాలి, జాగ్రత్త పడాలనే విషయాన్ని అయితే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పుడు ఒక ఇంట్లో తీసుకోండి ఒక సన్నివేశం. ఇప్పుడు అబ్బాయి మార్కులు తక్కువొచ్చాయి. ఇంకేదైనా ఒక సన్నివేశం తీసుకోండి. ఫాదర్ ఏం చేస్తాడంటే భయంకరంగా కోపమొస్తది. కోపమొచ్చినప్పుడు ఎమోషనల్‌గా వాడిని తిడతాడు. తిట్టినప్పుడు ఏందంటే ఎప్పుడైతే వర్డ్స్ షార్ప్‌గా ఉంటాయో, ఎమోషనల్‌గా ఉంటాయో, అదర్ సైడ్ వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ గూడా ఏందంటే ఈ ఎమోషన్స్‌కి, ఈ యొక్క ఘాటైన ఈ మాటలకి ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన తర్వాత పొరపాటున గానీ, ఇంత తిట్టిన తర్వాత ఇంక నేను బతకడం వేస్టు అని అనుకున్నాడనుకోండి, సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తదంటే ఇమ్మీడియేట్‌గా ఆ చనిపోతాను అన్న ఇన్ఫర్మేషన్‌ని అతనికి ఏం చేస్తదంటే ఏంది ఉరేసుకోనా? లేకపోతే ట్రైన్ కిందనా? లేకపోతే బిల్డింగ్ మీద నుంచి దూకా? ఏ ఆప్షను ఇతను గాని ఒక ఆప్షన్ ఇచ్చాడనుకోండి. ఎందుకంటే అతను కూడా చాలా సబ్‌కాన్షియస్ మైండు రెడీగా ఉంటది. ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీ క్రియేట్ అయిపోద్ది. ఎవరైనా తిట్టారంటే ఇమ్మీడియేట్‌గా అది దాని మీద పనిచేసిందనుకోండి. ఒక 20 మినిట్స్ లోపల ఆ పర్సన్ ఉండడింకా. ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఒకటి నేను చెప్పిన 3 ఆప్షన్స్‌లో ఉండవు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఫాదర్ తిట్టారు. మదర్ ఉంది గదా! వెంటనే ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలంటే ఫాదర్ తిట్టేసి సైలెంట్ అయిపోయిన తర్వాత మదర్ ఏం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా వాడిని బయటకి పనీయకూడదు. ఇమ్మీడియేట్‌గా డైవర్ట్ అవ్వాలి. డైవర్ట్ అయ్యి ఆ పిల్లోడిని కూర్చోబెట్టుకొని, మీ నాన్నే గదా తిట్టింది. ఇంకెవరేం తిట్టరు గదా! కానీ నువ్వు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా! నా ట్రై చేయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వాడిని బ్రెయిన్ వాష్ చేయాలా. బ్రెయిన్ వాష్ చేసి బయటికి బానీయకూడదు. ఇంకొకటి కూడా ఏందంటే రూమ్‌లోకెళ్ళి తలుపేసుకోనీయకూడదు. వాడిని దగ్గర పెట్టుకొని ఒక 1 అవర్, 2 అవర్స్ వాడిని మేనేజ్ చేయాలా. బయటికి బానీయకూడదు. వాడు బ్రెయిన్ వాష్ చేసి కంప్లీట్‌గా ఆ ఎమోషన్‌లో నుంచి, ఆ బ్లాక్‌లో నుంచి బయటకొచ్చేంత వరకు మీరు సేఫ్‌గార్డ్ చేయాలా. ఒక్కసారి ఇంకా ఏం ఇబ్బంది లేదు అని అనిపించిన తర్వాత ఇంకేమీ కాదు. ఎందుకంటే మనం ఒకసారి తిట్టిన తర్వాత మనకే తెలీదు. మనం కూడా బ్లాక్ అయిపోద్ది మన మైండ్ కూడా. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఒకరు ఆ పనిలో ఉంటే ఇంకొకరు అలర్ట్‌గా ఉండాలి. ఇంకొక చిన్న విషయం నేను చెప్తా. సపోజ్ ఇప్పుడు అబ్బాయి హాస్టల్‌లో చదువుకుంటున్నాడు. మార్కులొచ్చాయి, స్టేట్‌మెంట్‌లొచ్చాయి. వచ్చినప్పుడు ఇంటికి తెలిసిపోయింది. ఇంటికి మన నాన్నకో, అమ్మకో మొబైల్‌కొచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే ఫోన్ చేసి ఆ కోపంలో వాడిని భయంకరంగా తిడతాం. తిట్టినప్పుడు ఏం జరగద్దంటే వాడు ఇంక ఇంటికొస్తే ఇంక ఇబ్బంది అయిపోద్ది. ఇంక నన్ను ఏదో ఒకటి ఇది ప్రాబ్లమ్ అయిపోద్దని చెప్పి వాడు ఏమనుకుంటాడు పొర్రపాటున గాని ఆ తిట్టిన ఆవేశంలో నేనింక చనిపోతాను అని అనుకున్నాడంటే మాత్రం 3 ఆప్షన్‌లు ఇచ్చేస్తది. ఏ విధంగా అని. ఒకసారి నేను ఇలా అని చెప్పాడంటే మాత్రం సబ్‌కాన్షియస్ మైండ్ గమ్ముకుండదు. లెయ్యి అంటదంతే. ఒక్కసారి ప్రోగ్రామ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరు గూడా ఆపలేరు. చూస్తూ ఉంటారంతే. ఎందుకంటే పక్కనోళ్ళకి తెలీదు గదా! ఒకసారి ప్రోగ్రామ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంక ఛాన్సే లేదంతే. కానీ ఎప్పుడు, ఎక్కడ ఆపాలి నేను చెప్తా. ఇప్పుడు అబ్బాయిని తిట్టేసాము. ఆ అబ్బాయి డిసైడ్ అవుతున్నాడు. ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేయాలంటే, ఆ అబ్బాయి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియేట్‌గా వాడికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి, ఈ విధంగా మా అబ్బాయిని నేను కొద్దిగా తిట్టాను. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో కొద్దిగా ఆపెట్టండి. వాడిని ఎక్కడికి బయటకు పోనివ్వకండి. ఇమ్మీడియేట్‌గా కాలేజ్ మేనేజ్‌మెంట్‌కి ఫోన్ చేసి, సార్ అబ్బాయిని ఆఫీస్ రూమ్‌లో కూర్చోబెట్టండి సార్, నేనొస్తున్నాను బయలుదేరి. ఇమ్మీడియేట్‌గా ఇవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోవాలి తిట్టిన తర్వాత. అక్కడ ఫ్రెండ్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తాడు, ఎన్ని పనులో ఆపుకొని ముందు వాడిని ఆపేసేయి. వాడు ఎక్కడికి పోతున్నావు, ఊరికే తిట్టాను, నేనొస్తున్నాను అని. ఆ తర్వాత మేనేజ్‌మెంట్‌కి చెప్పాలి. వాడిని ఎటో ఒకటి సెట్ చేసి వాడిని ఆఫీస్‌లో కూర్చోబెట్టాలి. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా సరే, ఎంత బిజీ వర్క్ ఉన్నా సరే, బయలుదేరి వాడిని ఏం చేయాలి మీరు, అక్కడ ఆ ప్లేస్‌కెళ్ళి వాడిని కలిసే ప్రయత్నం చేయాలి. కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మనిషి ప్రాణాల కంటే మించింది ఏది కాదు. ఈ విధంగా చేయగలిగితే వాడు ఖచ్చితంగా
సేఫ్గా ఉంటాడు, సేవ్ అవుతాడు. ఆటోమేటిక్గా ఆ తర్వాత చిన్న చిన్నవి నార్మల్గానే ఉంటాయి. అవన్నీ వాడిని ఇంటికి తీసుకొచ్చి ఒక 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి వాడిని ఒంటరిగా ఉండనీయకుండా ఆ మాట ఈ మాట కవర్ చేసి ప్రోగ్రామ్ క్లోజ్ చేసేయచ్చు. అంటే సేఫ్గా ఉంటాడు. ఇలా మనం చేస్తే కొంతవరకు మన ప్రయత్నంలో మనము సక్సెస్ అయిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.